చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ. మా నాన్నగారి పేరు నల్లాన్ చక్రవర్తుల హర్షవర్ధన్ గారు. మా అమ్మగారి పేరు పుట్టపర్తి నాగపద్మిని దేవి గారు. మా శ్రీవారి పేరు కార్తీక్ ధర్మరాజు గారు. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. నేను ఐటీలో పనిచేస్తున్నాను. మా అమ్మ దగ్గర లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. కానీ వేణువు నేర్చుకున్నాను స్వర్గీయులు శ్రీ మండా బలరాం శర్మ గారి దగ్గర. తర్వాత 9th తర్వాత చదువు ఒత్తిడి వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చాక ఇంకా నా ఇంట్రెస్ట్తో నేను పాటలు పాడుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు వేణువు నేర్చుకోవాలని ఆవిడ నేర్చుకుందండి, సంతోషం. నాకు అది రాదు ఇప్పటికి. ఎంత ఇష్టమో ఆ ఫ్లూట్ వాయించాలని. గోపాలకృష్ణ మా నాన్న పేరు పెట్టాడు కదా, అందుకు. ఇళ్ళ కూడా వచ్చినాయి. ఆమె మాట్లాడి వినలేదండి మీరు? ఏదండి? వాళ్ళు ఆయన పేరు చెప్పగానే 1-2 ఇళ్ళు వచ్చినాయి. ఓకే, ఆయన వేశారేమో నాకు అనుమానం. ఎక్కడున్నారు సార్ మీరు? గాడ్ బ్లెస్ యు. ఆవిడ ఎంచుకున్న పాట గుంటూరు శేషేంద్ర శర్మ గారి సాహిత్యం, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, ముత్యాల ముగ్గు సినిమా, బాపు రమణల్ది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురు మంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి. గొంతు బాగుంది, ల్యాండింగ్ బాగుంది. టేక్ ఆఫ్ కంటే ల్యాండింగ్ చాలా బాగుంది. ముందుగా బాపు రమణల సంస్కారానికి నమస్కరించాలి. ఇది సినిమా కోసం రాసిన పాట కాదు. శేషేంద్ర శర్మ గారు కవితా సంకలనాల్లోంచి ఈ పాటను తీసుకుని ఒక అద్భుతమైన సందర్భానికి వాడుకున్నారు. మహాదేవన్ గారికి, శేషేంద్ర శర్మ గారికి సాష్టాంగ దండ ప్రమాణం. అమ్మా చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో మీరు ఇచ్చిన ఇన్వాల్వ్మెంట్ ఉంది చూసారా, అది అద్భుతం. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ గుడ్, మీకు మంచి సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంది. ఈ ఫస్ట్ లైన్ పాడండి చరణంలో. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో. అది యాక్చువల్గా ఆ పాజ్ రాంగ్. అది యాక్చువల్
ఆ కవి అన్నది ఏంటంటే విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో అని అర్థం. అది గుమ్మంలో ఆవిడ విఫలమైన కోరికలు వేలాడుతున్నాయట తోరణాలుగా. ఇప్పుడు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే మనకు విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో, అంటే గుమ్మం వేలాడుతోందని, కోరికలు వేలాడుతున్న గుమ్మం అన్నమాట. అక్కడ కొంచెం ఆ గ్యాప్ తీసేసి ఉంటే ఒరిజినల్లో బాగుండేది. విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో, ఆఖరిన డగ్గుతికితో పాడారా మీరు? అది రేవు బావురుమంటోంది దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకురండి. రేవు బావురుమంటోందని అక్కడి నుంచి తీసుకొస్తే దట్ గ్రాఫ్ విల్ బి వెరీ గుడ్. దెన్ నెక్స్ట్ ఫ్రేజ్ చాలా బాగా అన్నావు తల్లి. అది అన్న తర్వాత కళ్ళు మూసుకున్నాను, నిజంగానే దుఃఖపడుతున్నావేమో అనుకున్నా, కానీ బాగా నటించావు దుఃఖాన్ని. మంచిది వంశీప్రియ, వెళ్ళిపోతాను. ఇన్నాళ్ళ గుర్తు చనవానా, ఎన్నాళ్ళ దాక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావే చూసుల్ని పోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేరదీసుకోనా కోనా కోనా, నువ్వు వస్తానంటే నేను కంటానా, నువ్వు వస్తానంటే నేను కంటానా, తరికిట తరికిటతా ఇన్నాళ్ళ గుర్తు చానవానా, ఎన్నాళ్ళంతా కుంటావే పైన. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!